కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారం వచ్చిన రోజు నుండి నేటి వరకు కూడా ఏ ఒక్క మాట కూడా కట్టుబడి ఉండకుండా అబద్ధాలతోటి ప్రజలని ప్రత్యేకంగా రైతులని దగా మోసం చేయడం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మనందరం కూడా చూస్తున్నాం. ఎన్నికల ముందు అనే మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా, కేసీఆర్ ఇచ్చే 10,000 కాదని 15,000 ఇస్తా, మీరు 10,000 తీసుకొచ్చుకోకండి అని చెప్పిన మాటలు మనందరం విన్నాం. కానీ ఈరోజు కేసీఆర్ గారు అడగకుండా ఎన్నికల మేనిఫెస్టోలో లేకుండానే ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఇలా భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారు నిలిచిపోయిన సంగతి మనందరూ తెలుసు. ఇప్పటి గ్రామాలలో పోతే కానీ కేసీఆర్ గారు ఏడుగా మా దేవుడు ఆయనే రావాలి, మళ్ళీ ఆయన ఉంటేనే మాకు సుభిక్షంగా ఉంటాం, మా రైతులు సంతోషంగా ఉంటామని చెప్పి అనేక సందర్భాల్లో గ్రామాలలో పోతే యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా ద్వారా కానీ రేవంత్కు చెవులకి రక్తం వెళ్ళేటట్టుగా వినపడే విధంగా రైతుల ఆవేదన మనందరం చూస్తున్నాం. కానీ ప్రభుత్వం చెప్పిన మాట కట్టుబడి ఉండకుండా కాలయాపన చేస్తూ గతంలో ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే జమ చేసిన డబ్బులు ఏతున్నాయో కేసీఆర్ జమ చేసిన డబ్బులు రైతులకు ఇవ్వాల్సిన డబ్బు అవుతుందో ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. దురదృష్టవశాత్తు మీరు పెట్టిన మాయ మాటలు కావచ్చు, మోసపూత హామీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఇవన్నీ చెప్పి ప్రజలను మోసం చేశారు. వచ్చిన కన్నా కనీసం కేసీఆర్ జమ చేసిన డబ్బులు రైతులకు ఇస్తారా అంటే బడా కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం కక్కుర్తుపడి నీ ఫైనాన్స్ మినిస్టర్ అయితేనేమి, నీ సీఎం గారు అయితేనేమి కమిషన్లకు కట్టుబడి కక్కుర్తుపడి దాదాపుగా 8%, 12% కాంట్రాక్టర్ పోయి సెక్రటరీ దగ్గర పోయి 12% ఇస్తామని చెప్పి మొరపెట్టుకుని ధర్నా చేసిన సిగ్గుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మొన్న పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు 2024 ఇవ్వలేదు, 4 ఎకరాల పైన, 23లో ఇవ్వలేదు, 25లో కూడా సాలిసాలిగా ఇచ్చి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో 4 ఎకరాల లోపు వేసిండు, పూర్తి స్థాయిలో వేయలేదు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి స్థానిక ఎలక్షన్ కోసమే డ్రామా ఆడుతూ మళ్ళీ రైతు భరోసా ఇస్తా అని చెప్పి మరొక అడుగు ముందుకేసి ప్రజలను మరొకసారి మోసం చేయాలని చెప్పి ఈరోజు రైతు బంధు చేస్తా అని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుండు. ఇలా ఒక్కొక్క రైతుకు దాదాపుగా 30,000 రూపాయలు బాకీ పడ్డాడు. రాష్ట్రంలో బాకీ పడ్డది ఎంత అంటే రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు రైతు బంధు దాదాపు 28,400 కోట్ల రూపాయలు బాకీ పడిన గారు. మరి ప్రభుత్వం వచ్చినాక ఏమైనా పని చేసిందంటే తట్టడి మట్టి పోసింది లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు, ఒక ప్రాజెక్టు కొత్తగా కట్టింది లేదు. కానీ అప్పు మాత్రం 1,79,941 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ డబ్బులను పంపకాలకు తప్పితే ప్రజలకు ఉపయోగపడే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపయోగపడతలేదనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇంత దుర్మార్గంగా రాజకీయ కోణంలో, కక్ష సాధింపు కోణంలో ఈ ప్రభుత్వం పయనిస్తుంది. ఓన్లీ నల్గొండ జిల్లాకు, మన నల్గొండ జిల్లాకే 4 ఎకరాలకు లోపించి ఇవ్వాల్సిన డబ్బు ఏంటంటే 800 కోట్ల రూపాయలు నల్గొండ జిల్లాకే బాకీ ఉంది రైతులకు. ఉమ్మడి జిల్లాలో ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఎంపీలు ఉంటేనేమో ఢిల్లీకి వెళ్ళి నిధులు పట్టుకొచ్చే పాపం లేదు, కనపడే పరిస్థితి ఉండదు, ప్రజలు తిరిగే పరిస్థితి లేదు. మంత్రులు మాత్రం ఉన్నా కూడా శూన్యం తప్ప నల్గొండ జిల్లాకు ఈ 16 నెలలు ఏం అరగబెట్టింది ఏమీ లేదు. ఏమైనా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు గతంలో చేసిన ఆనవాళ్ళను తూర్చేయాలి. కేసీఆర్ గారిని గతంలో చేసిన పనులన్నీ కూడా ప్రజల్లో ఒక చెడు ప్రచారం చేయాలి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది భారతదేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు, మహోన్నతమైన ప్రాజెక్ట్ని
ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రశంసలు ఇచ్చింది. అలాంటి ప్రాజెక్టు మీద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రాణాలను ప్రణంగా పెట్టి తెలంగాణ చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారిని విచారణ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు జరిగినాయి అనే ఆలోచనతోటి దుర్మార్గంగా విచారణ పిలిస్తే ఇవాళ వచ్చిన విచారణ కమిషన్ కానీ వాళ్ళు ఏమడిగారు, నిన్ను ఇంత పెద్ద ప్రాజెక్టు కడతప్పుడు ప్రతి పని చేసేటప్పుడు కూడా క్యాబినెట్ ఆమోదం ఉంటుంది, క్యాబినెట్ అందరు మంత్రులు డిస్కషన్ చేస్తారు, దానికి మినిట్స్ రాస్తారు, మినిట్స్లో ఏమి రాశారో మినిట్స్ సబ్మిట్ చేయాలని చెప్పి కమిషన్ అడితే సమర్పించే ధైర్యం దమ్ము ప్రభుత్వం లేదు. పైచార్జిక ఆనందం కోసమే కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలిచారు. హరీష్ రావు గారు రాత్రింబగలు నిద్రపోకుండా ప్రాజెక్టు మీద ఉండి కంప్లీట్ చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆదేశాలతోటి అతి కొద్ది సమయంలో అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ప్రశంసించేది పోయి రైతులకు సాగునీరు ఇచ్చేది పోయి రైతులకు సాగునీరు లేకుండా ఇవాళ ప్రాజెక్ట్ని 2 పిల్లర్లు ఏదో కూలి అని చెప్పి అది కూలగొట్టి కేసీఆర్ గారు బదనాం చేసే కార్యక్రమం పెట్టుకుని తప్పితే ఇంతకంటే దిక్కుమాలిన సంస్కృతి దిక్కుమాలిన పనులు ఇంకా ఎవరు చేయరు. ప్రపంచంలో మాటల గారడి కానీ అబద్ధాలు కానీ బూతుల పురాణ కేరా పడ్రస్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు మిగిలిపోయారు. ఈ రాష్ట్రం ఈ దేశానిలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆయన చేస్తున్న తీరు ఇలా బీజేపీ కనుసైగల్లో, అటు నారా చంద్రబాబు గారి యొక్క కనుసైగల్లో, అటు రెడ్ బుక్ ఏది ఉంటే ఆ రెడ్ బుక్ తరాలోనే తెలంగాణలో ఇలా మా నాయకుడు కేటీఆర్ గారి మీద ఈ ఫార్ములా దాని మీద ఉన్నదేముంది, దాదాపు 48 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి ఇవ్వాలి, కంపెనీకి ఇచ్చే డబ్బులు ట్రాన్స్ఫర్స్ అందుబాటులో రానప్పుడు ప్రభుత్వంకి వెళ్ళి నేరుగా అకౌంట్ టు అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందులో చేతులు మారినేం లేదు, రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చొని చేతులు మార్చినట్టుగా ఎవరైనా మార్చలే. కానీ వాంటలే కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నాయకత్వంలో ఏ రకంగా బదలాం చేయాలి ప్రజలు అని చెప్పి నక్క తెలివితోటి నక్క విన్యాసాలతోటి ఈరోజు కేటీఆర్ గారు ఆల్రెడీ ఒకసారి విచారణ పిలిచి పోయొచ్చారు. పోయొచ్చిన 4 నెలలకు మళ్ళీ విచారణతో మళ్ళీ పిలవడం, ఫోన్ ఇవ్వనడం, ల్యాప్టాప్లు ఇవ్వనడం, సుప్రీంకోర్టు ఆదేశాలను ఇవ్వద్దని చెప్పి న్యాయ నిపుణులు చెప్పినా కూడా అధికారులతో ఒత్తిడి పెంచి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసుడు. అక్కడికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేటీఆర్ గారు అభిమానులందరూ కూడా వస్తే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేసుడు, అరెస్టులు చేసుడు. ఇంత పిరికిపంద చర్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అమలు చేసే పనులు ఉండాలి, కానీ అమలు చేసేది పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఏ రకంగా కేసులో ఇరికేయాలి, ఏ రకంగా బదలాం చేయాలని చెప్పి అత్యుత్సాహం చూపడం మంచిది కాదు. ఇవాళ ఏ కేసులు పెట్టినా ఎన్ని పెట్టినా ఇప్పటికి కేటీఆర్ గారి మీద దాదాపు 14 కేసులు, హరీష్ రావు మీద 7 కేసులు. ఇక గ్రామాల పోతే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మీద విపరీతంగా కేసులు కట్టుడు. ఏ ఒక్క కార్యకర్త కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గులాబీ కండ వేసుకుని తిరగొద్దని హుకుం జారీ చేసుడు రేవంత్ రెడ్డి గారి పాలన. అది నీ చేత కాదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక అద్భుతంగా తీర్చిదిద్దిన నాయకుడు. ఆ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ సైనికులు మీ బట్టలు ఉడబిస్తారు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే దాని దగ్గర కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. మీరు ఎన్ని కేసులు కట్టుకున్నా, ఎన్ని వేధింపులకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదు. బిడ్డ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ఇచ్చిన మాటలకు నిలబడి కట్టుబడి ఉండి అమలు చేసే పనిలో ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఓ డ్రామా పెట్టండు రుణమాఫీ ఇస్తున్నా అని చెప్పి. స్థానిక ఎలక్షన్ అయిపోయిందంటే మళ్ళీ రుణమాఫీ ఉండదు, రైతు బంధు ఉండదు, రైతు భరోసా ఉండదు, ఏది ఉండదు. ఇక ఓట్లు వస్తున్నాయంటే రుణమాఫీ, ఓట్లు అయిపోతుంటే బంద్ అయిపోతుంది. ఇక ఈ రకంగా మరి ప్రభుత్వం ప్రయాణిస్తుంది. దీనికి గుణపాఠం చెప్పాలి. ఇక రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఇలా ప్రభుత్వంలో స్థానిక ఎలక్షన్ పోవాలంటే కూడా దమ్ము ధైర్యం సరిపోతలేదు. ఇలా 16-17 నెలలు సర్పంచ్ లేక, ఎంపీటీసీ జడ్పీసీ లేక 12-14 నెలలు అవుతుంది. నీకేమైనా సిగ్గుందా? ఏమన్నా ఎందుకు పెట్టలేకపోతున్నావు? స్థానిక ఎలక్షన్కి దమ్ము ధైర్యం ఉంటే ఏమైనా బూతుల పురాణం ఎత్తుకొని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం,
దానికి మించిగా నీకు వచ్చే పనేది లేదు. నీ ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అక్కడ భూములు కబ్జాలు పెడుతురు, ప్లాట్లు గుంజుకుంటారు. ఈ దంద తప్ప మరొకటి చేస్తే నీ మంత్రులకు నీకు సఖ్యత ఉండదు. 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పినావు. మీరు మీ రాహుల్ గాంధీ గారు చాలా ఆర్భాటంగా ప్రచారం చేసుకురు. ఇవాళ ఏమంటున్నావు? 42% ఆ పార్టీ పరంగా సీట్లు ఇస్తాంట. సిగ్గుందా నీకేమన్నా? ఇలా బీసీ సంఘాలు అయితేనో అందరిని పిలిచి సన్మానం చేయించుకొని ఓ బృందాన్ని ఢిల్లీ తీసుకుపోయి అఖిలపక్షాలతో పెట్టి చేస్తాను గొప్పలు చెప్పుకున్నావు. ఎందుకు మాట మార్చున్నావు? పార్టీ 2% ఖచ్చితంగా ఇవ్వవలసిందే. అదే పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు జరపాలి. స్థానిక ఎన్నికలు ఇప్పుడు జరిపే కూడా దాదాపుగా 14-15 నెలలు అవుతుంది. గ్రామాలలో ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. మంచుల సమస్య ఉన్నది, వీధి దీపాల సమస్య ఉన్నది. గతంలో కేసీఆర్ పాలన చేసిన సంక్షేమ కార్యక్రమం డెవలప్మెంట్ ఫండ్స్ చేయనియో వాటికి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇవ్వాలి. ఇప్పటికి కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకుండా బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తూ మీకు ఎక్కువ కమిషన్ ఎవరైతే ఇస్తారో ఆ కమిషన్దారులకు పెద్ద పెద్ద బడా కాంట్రాక్ట్ ఇస్తుంది తప్పితే చిన్న కాంట్రాక్టర్ స్థానికంగా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలను పనులు చేస్తే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఎన్నికల్లో రుణమాఫీ పెట్టేస్తా అంటున్నావో దాంతోపాటు సర్పంచ్లకు ఎంపీటీసీకి ఇవ్వాల్సిన బిల్లులు కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసుకున్నా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వారితో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటుంది, ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా నేను నీ ఇచ్చిన హామీలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు తప్పితే మరొకటి ఉండదు. నేను జిల్లా మంత్రులు కూడా చెప్తున్నా, జిల్లా మంత్రులు 2 మంత్రులు కూడా ఈ జిల్లాకు రావాల్సిన రైతు బంధు ఈ సీజన్లో దాదాపుగా 800 కోట్ల రూపాయలు కావాలి. మీరు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, రైతులకు 800 కోట్లు ఇప్పించి మీ సీనియారిటీ సిన్సియారిటీని నిరూపించుకోవాలని చెప్పి జిల్లా మంత్రులు చెప్తున్నాయి, ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం. దాంతోపాటు మహేష్ గౌడ్ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ ప్రభుత్వం పిచ్చి తుక్కుల ప్రభుత్వం అంటే ఈ పిచ్చి తుక్కుల ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఏది డ్రాఫ్ట్ రాస్తే అది మాట్లాడతారు పిసిసి ప్రెసిడెంట్ గారు. కొత్త తెర తీసి ఫోన్ ట్యాపింగ్ అని మళ్ళీ ఒకటి కొత్తగా తెర తీసారు. ఫోన్ పోయింది, కాళేశ్వరం పోయింది, ఈ ఫార్ములు వచ్చి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ మళ్ళీ ఆ తెర మీద తీసుకొచ్చి ఇలా కేటీఆర్ గారు ముద్దాయని చెప్పి నిర్ధారణ చేస్తాడు. ఎవరు నువ్వు చేయనీకి, ఎవడివి నువ్వు చేయనీకి? కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, దానికి సంబంధించిన కమిషన్లు ఉన్నాయి. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారులు చేస్తారు, వాళ్ళకి అవసరాలు బట్టి ఫోన్ ట్యాపింగ్ చేసుకోకపోతారు. కేటీఆర్ చేస్తారా? కేటీఆర్ దోషాన్ని ఎట్లా చెప్పగలుగుతాను? చెప్పని కానీ సిగ్గుందా నీకేమన్నా? ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేసుకుంటా ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణం సృష్టించాలని చెప్పి ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విశ్రమిస్తుంది. ఇలాంటి దుర్మార్గులకు రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. నువ్వు రుణమాఫీ ఇస్తానా, రైతు బంధు ఇస్తానా, ఏది చేస్తానా నీకు వాత పెట్టడం అనేది పక్కా పెడతారు. కేసీఆర్ కారుగురు తప్పడితే చాలు టపా టపా ఓట్లు కుత్తారు. రేపు స్థానిక ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇక నల్గొండ జిల్లాలో ఏ కోణంలో చూసినా ఎక్కడ చూసినా కూడా గతంలో మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం చేస్తున్నాం. మేము చేసి శాంక్షన్ పెట్టినే శంకుస్థాపన మళ్ళీ చేసి పనులు చేస్తూ తప్పితే కొత్తగా ఒరగబెట్టింది ఏమీ లేదు. ఈ జిల్లాకు ఒక్క పైసా కూడా తెచ్చిన పాపాన ఈ జిల్లా మంత్రులు కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ, ఈ రోడ్డు భవనాల శాఖ మంత్రి కానీ ఏ ఒక్కరు కూడా జీవోలు తీసుకొచ్చిన అంటారు, పనులు జరిగింది ఎక్కర్లేదు. ఏ ఒక్క పని కూడా జరగకుండా కుంటి సాగులు చెప్పుకుంటా బెదిరించుకుంటా అరాచకాలు సృష్టిస్తూ తప్పితే కొత్తగా ఈ జిల్లాకు ఒరగబెట్టింది ఏది అనేది స్పష్టంగా చెప్తే జిల్లాలో ఎమ్మెల్యేలు చూస్తే ఏమంటారు, మురమురాలు బొంగులు బుక్కినట్టు బుక్తురు ఎక్కడ పడితే అక్కడ దొంగలా దొరికి ప్రజల పోతే ఊమేసే పరిస్థితి ఎమ్మెల్యేల మీద. వాస్తవం ఇది. తిరగని గ్రామాలపై తిరగని వాడు తిరుగుతుండే వాడనా? ఏ ఒక్కరు కూడా ప్రజలు లోపడతలేరు, ఎమ్మెల్యే లోపడతలేరు, మంత్రులు లోపడతలేరు. ఏమైనా హైదరాబాదు సీఎం ఇంటి చుట్టూ తిరుగుకుంటా ఫైల్ పట్టుకొని మంది భూములు కబ్జాలు పెట్టి గురి చేసుకుంటా ఎట్లా దోసుకోవాలి, ఎట్లా సంపాదించాలి, రేపు అయితమో కామో ఎమ్మెల్యేలు అని ఆ పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారు తప్పితే ఏ ఒక్కరు కూడా ప్రజలకు పనిచేసే పాపన పోయే పరిస్థితిలో లేదు. అందుకనే ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు.
ఇలా ఉద్యోగ సంఘాలైనా రైతులైనా రైతు కూలీలైనా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఏ ఒక్కరు కూడా మహిళలకు 2500 ఇస్తానని చెప్పి మర్చిపోయాడు, పెన్షన్ 4000 ఇస్తానని మర్చిపోయాడు. ఇవన్నీ విశ్రమించి ఏమైనా చంద్రబాబు నాయుడు మోడీ గైడెన్స్లో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేసేవారు ఎవరైతే గట్టిగా పనిచేస్తారో, ఎవరైతే నిలదీస్తారో మా కేటీఆర్ హరీష్ లాగా అలాంటి నాయకత్వం మీద కాకుండా చిన్న చిన్న గ్రామస్థాయిలో నాయకుల మీద కూడా అక్రమ నిర్బంధాలు కేసులు కట్టడం ఒక ఆనవాయితీ అయింది. ఎన్ని కేసులు పెట్టుకున్నా అదిరేది లేదు బెదిరేది రేవంత్ రెడ్డి. నీకు సమయం వచ్చినప్పుడు నీ బట్టలు ఉడబెడతారు, ప్రజాక్షేత్రంలో ప్రజలు నిలబెడతారు. ఇంతవరకు కదా గ్యారంటీ.